జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో మనం మహిషాసురమర్దనం విందాము. అమ్మవారికి మహిషాసురుడు మండోదరి వృత్తాంతం అంతా చెప్పాడు. అమ్మవారు అది విని, నువ్వు యుద్ధం చేస్తావో పాతాళానికి పారిపోతావో నువ్వే నిర్ణయించుకో అంటే, అప్పుడు అమ్మవారు యుద్ధానికి ప్రేరేపిస్తున్నారని అర్థమయ్యి మహిషాసురుడు యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. దుర్ధరుడు, త్రినేత్రుడు, అంతకాసురుడు ఈ ముగ్గురు మరణించారు. అప్పుడు మహిషాసురుడికి మతి చెలించిపోయి చూస్తూ, అలా ముగ్గురు కళ్ళెదురుగా మహావీరులు మరణించారు అని పిచ్చి కోపంతో శరాలు వేగంగా విసిరాడు అమ్మవారికి. ఒకవైపు అమ్మవారు ఆ బాణాలను ఈ బాణాలతో మార్గమధ్యంలో త్రుంచివేస్తూ మరొక చేతితో గదను విసిరింది. అది సరాసరి మహిషుడి గుండెల మీదకి తాకింది. ఆ అసుర నాయకుడు అర నిమిషం మూర్చిపోయాడు. వెంటనే తిరిగి లేచి తను కూడా గద విసిరాడు. అది సింహానికి మెడ కింద తగిలింది. క్రోధము, బాధ, కసి ఈ మూడు కూడా ఆ సింహంకి కలిగి గర్జించింది. 5 తలల కోడి త్రాచులాగా పడగలా విప్పి పంజా వేసి అసురుడు తల తప్పించుకున్నాడు. కానీ ఒళ్ళంతా గిరిగిపోయి రక్తం ప్రవాహాలు కట్టింది. క్రోధమూర్ఛితుడయ్యాడు. పురుషాకారం మార్చేసి మళ్ళీ సింహరూపం ధరించాడు. జగన్మాత సింహం మీదకి లంఘించాడు. అమ్మవారు వజ్రం లాంటివి కఠోరమైన శిలీముఖాలను ఎడతెరిపి లేకుండా గుప్పించింది. తాళలేక మహిషుడు సింహరూపం విడిచిపెట్టేసి మత్తేబ రూపం ధరించాడు. స్రవిస్తున్నది మదమో రక్తమో తెలియడం లేదు. గేంక్రిస్తూ తొండం విదిలిస్తూ దేవదానవ సైన్యాల్ని విచక్షణ లేకుండా మట్టగిస్తూ రణరంగమంతా కలిగి తిరిగాడు. చిందులు తొక్కాడు. ఒక పర్వతాన్ని తొండంతో వెలిగించి చండికి మీదకి విసిరేశాడు. క్రోధం పట్టలేక మహాదేవి అవే వజ్రాయుధాలని సాటి వచ్చే తీవ్రాసుగాల్ని పుంకాలుగా గుప్పించింది. అంతటి పర్వతం నుగ్గునుగ్గై నువ్వుల రాశిలాగా కుప్పకూలిపోయింది. మహాదేవి విజయగర్వంతో వికటాటహాసం చేసింది. ధూళి తెరలుగా వ్యాపించింది. రణరంగం అంతటా కూడా దట్టంగా చీకట్లు కమ్ముకున్నాయి. అదను గమనించి దేవి సింహం ఆ గజేంద్రుడు రూపంలో ఉన్న మహిషాసురుడిని కుంభస్థలం మీదకి లంఘించి గోరులతో కోరలతో చీల్చేసింది. వాడు మహామాయావి కాబట్టి అదృశ్యమయ్యి గజరూపం విడిచిపెట్టేసి శరభరూపం ధరించాడు. 8 కాళ్ళతో మహాపర్వతంలాగా ఓడలు పెకిలించి వస్తున్న వటవృక్షంలాగా శరభరూపం కదిలి వస్తుంది. అన్ని దిక్కులకు సమానంగా సంచరిస్తుంది. చరాచర జగత్తు అంతా కూడా నివ్వెరిపోయి నిశ్చేష్టమే చూస్తుంది. దేవతలంతా భయపడిపోయి శిలాప్రతిమల్లాగా నిలబడిపోయారు. దానవ సైన్యంలో ఉత్సాహం మిన్నుముట్టింది. అస్సరబ అంటూ ఆకాశం అంతా చిల్లులు పడేలాగా అరుస్తున్నారు. శరభ రూపంలో ఉన్న మహిషుడు మహాదేవి చేతివేటు దగ్గరికి వచ్చాడు. పదునెక్కి తళతళ మెరిసిపోతూ ఉన్న కత్తిని దూసి శిరస్సుపైకి బలంగా మోదింది అమ్మవారు. వాడు చెక్కు చెదరలేదు. అయ్యో అనలేదు, అమ్మ అనలేదు. మీదకి వస్తూనే ఉన్నాడు. చండికాదేవి కోపంతో రక్తారుణ నేత్రి అయింది. అర్ధచంద్రాకార బాణాలను 8 బాణాలను సంధించి ఒకేసారి 8 కాళ్ళని ఖండించేసింది. మహాశరభం చతికిల పడిపోయింది. పరస్వద ఖడ్గదారాలతో
చీల్చి చెండాడింది. అన్ని చేతులకు అన్ని ఆయుధాలు ఒకేసారి పని కల్పించింది. ఈ జగత్తంతా కూడా మరింత నివ్వెరపోయి చూస్తూ ఉంది. రాక్షస వీరులు భయకంపితులై శిలాప్రతిమల్లా అయిపోయారు. పారిపోలేక నిలబడలేక ప్రాణాలు వదిలారు. దేవతా సైన్యంలో ఉత్సాహం వెన్నుముట్టింది. జగదంబికే జయోస్తు, మహాచండికే విజయోస్తు అంటూ ఆకాశం చిల్లులు పడేలాగా కీర్తించారు. ఆ రాక్షసుడు శరభరూపం వదిలి మరలా తన మహిషి రూపంలోకి మారిపోయాడు. తోక జాడిస్తున్నాడు. దేవతలందరికీ అది ఒక కంసీకర్రలాగా దెబ్బలు తగులుతున్నాయి. కంసీకర్ర అంటే ఎడ్ల బండులు నడిపేవాళ్ళు ఎడ్లని కొట్టడానికి ఉపయోగించేదాన్ని కంసీకర్ర అని అంటారు. తన గిట్టెలతో తొక్కుతున్నాడు. నాతి దీర్ఘంగా మహాదృఢంగా ఉన్న కొమ్ములతో కుమ్ముతున్నాడు. ముందరి కాళ్ళతో నేలను తవ్వుతున్నాడు. తోకెరెక్కించి రంకెలేస్తున్నాడు. మహా సర్పంలాగా నురుగులు కక్కుతూ బుసలు కొడుతున్నాడు. ముక్కు పుటాల నుంచి సుడిగాలులు చెలరేగుతున్నాయి. ముట్టు మీద స్వేద బిందువులు తుంపర్లుగా ఎగిసి పడుతున్నాయి. ఉన్నట్టుండి భీకరంగా అరుస్తున్నాడు. వెనక్కి నడిచెళ్ళి క్షణం ఆగాడు. ముట్టిని కిందకి దించి చూపులను ముందుకు సాగించి కొమ్ములే బళ్ళల్లాగా మహాదేవిని పడవడానికి దూసుకొస్తున్నాడు. కాలి గిట్టల్ని తాకిడికి ఎగిసిపడుతున్న దుమ్ము అతడి వేగానికి అందుకోలేక వెనకంతా కూడా మేఘమండలంలాగా చిక్కబడుతుంది. చండిక, ఈ క్షణంలో నీ పని అయిపోయింది. ఎంతటి మూర్ఖురాలువో! నాతో యుద్ధానికి దిగావు. 18 బాహువులు ఉన్నాయి కదా అని చెప్పి అహంకరించావు. నిన్ను సంహరించి దేవతలను మట్టి కరిపిస్తాను అని రౌద్రంగా అరిశాడు. ఒక్క ఆడదాన్ని ముందు పెట్టుకొని నన్ను జయిద్దాం అనుకున్నారు ఈ శెఠులును కపట పండితులును. ఈ రోజుతో ఈ జగత్తు దేవీ దేవతా శూన్యమైపోద్ది. కాసుకో, నిలు అని గర్జిస్తూ దూసుకుని వచ్చాడు. ఓరి మందమతి, ప్రేలాపనలు కట్టిపెట్టు. ఇప్పటికీ ఎన్ని రూపాలు ఇస్తావో, ఇక ఇదే నీ చివరి రూపం. రా, శృంగభంగం చేస్తాను. నేను సంహరించి దేవతలకి నిష్కంటకులను చేస్తాను. జగత్తును దానవ శూన్యం చేస్తాను. నీ మాయలు నా దగ్గర కాదు. రా, ప్రతాపం చూపించు. ఇదిగో, నాకు ఇష్టమైన మధువును సేవిస్తున్నాను. నిన్ను సంహరిస్తున్నాను. దేవతల్ని, మునుల్ని, సాధు సజ్జనుల్ని హింసించే మహిషాసురుడు ఇక లేడు అంటూ మహాదేవి సువర్ణ పాత్రని తీసుకొని దానిలో ఉన్న ద్రాక్షరసాన్ని గటగట తాగి కళ్ళు ఇప్పార్చి చూసింది. చూపులు కాదవి, అగ్ని కణాలు జలజలా రాలుతున్నాయి అనిపించింది. త్రిశూలాన్ని దృఢంగా 2 చేతులతోని వాటంగా పట్టుకొని మహేశుడికి ఎదురెళ్ళింది. కొమ్ములు విరిగేట్టు ఒక పోటు పొడిచింది. దెబ్బతో ఆడి తల తిరిగింది. వెనుతిరిగి పరుగులంఘించాడు. అమ్మవారు వెంటపడి తరుముతోంది. దేవదుందుబులు నినదించాయి. ఆకాశం నుంచి పూలవానలు కురిపించారు. మహర్షులు వేదమంత్రాలతో స్తుతించారు. దేవతలు జయజయధ్వనాలు చేశారు. అంబకు పరాకులు పలికారు. మహేశుడు పారిపోతూ ఎన్నెన్నో రూపాలు మార్చాడు. తన మాయలు, గారడీలు అన్నీ ప్రదర్శించాడు. పరమచండిక వెన్నంటే తరుముతూ ఉంది. త్రిశూలానికి అందకుండా ఎలాగోలాగా తప్పించుకుంటున్నాడు. చివరికి మహాదేవి ఒక్కసారి సింహం నుంచి లంఘించి గుండెల్లో పొడిచింది. మహిషుడు కళ్ళు తేలేసి వెల్లకిలా పడిపోయాడు. పడుతూనే కాళ్ళతో మహాదేవిని బలంగా తన్నాడు. విజయం సాధించిన వాళ్ళలాగా విరగబడి నవ్వాడు. ఎప్పుడూ ఎవరూ కనే విని ఎరగని రీతిలో దారుణంగా భీషణంగా అరిచాడు. అరుస్తూనే లేచి నిలబడ్డాడు.
రాక్షసాదమా, ఇదిగో నూరంచుల చక్రాయుధం. రెప్పపాటు కాలంలో నీ తల ఎగిరిపోతుంది. కళ్ళు తెరిసేసరికి యమలోకంలో ఉంటావు అంటూ నిప్పులు చెరుగుతున్న చండిక సుదర్శన చక్రాన్ని విసిరింది. త్రుటిలో మహేషుడి తల రివ్వున ఎగిరి తాటిపండులాగా అల్లంత దూరాన రాలి పడింది. కంఠనాళాల నుంచి వేడి వేడి కొన్నెత్తురు చిమ్మన గ్రోవిలాగా చిమ్మింది. ప్రవాహాలు కట్టింది. గైరికాది శిలలు కరిగినట్టుగా ఎరుపెక్కి సెలయేరులతో మహాపర్వతంలాగా ఉంది ఆడి కళేబరం. చక్రవేగానికి అన్నట్టుగా క్షణకాలం బొంగరంలా గిరగిరా తిరిగి క్రమంగా నేల కొరిగిపోయింది. హతశేషులైన మిగిలిన రాక్షసులు హాహాకారాలు చేస్తూ ఎటువారటు పారిపోయారు. చండిక చండి సింహం అన్ని వైపులా ప్రత్యక్షమై అందరినీ భక్షించింది. ఆకలి తీర్చుకుంది. దేవతలు జయ జయధ్వనాలు చేశారు. ఆనంద తాండవం చేశారు. మునులు మానవులు మహేశ్వరిని కీర్తించారు. రణరంగం విడిచి వచ్చి మహాదేవి ఒక పరిశుభ్ర స్థలంలో నిలబడింది. తన సింహవాహనం మీద మునుపట్లాగానే కూర్చుంది. అలసట కానీ అలక కానీ ఏమీ లేవు అమ్మవారిలో. ప్రసన్న వదనంతో ప్రశాంత చిత్తంతో చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది. సింహం కూడా ఏమీ జరగనట్టు ఏమీ ఎరగనట్టు నిలబడింది. బ్రహ్మాది దేవతలు మహిషాసురుడి మర్దినిని బ్రహ్మాది దేవతలు సంతుష్టులై ఎంతో ఆనందంగా వినయంగా వినమ్రగాత్రులే సమీపించి భక్తి ప్రపత్తులతో ఆ మహాదేవిని మహిషాసురమర్దినిని స్తుతించారు. జగదీశ్వరి సర్గ స్థితి లయాలను త్రిమూర్తులు నిర్వహించగలుగుతున్నారంటే అది కేవలం నీ శక్తి మాత్రమే. కీర్తి, మతి, స్మృతి, గతి, కరుణ, శ్రద్ధ, ధృతి, వసుధ, కమల, పుష్టి, కళ, విజయ, గిరిజ, జయ, తుష్టి, ప్రమ, బుద్ధి, ఉమ, రమ, విద్య, క్షమ, కాంతి, ఇహ, మేధ ఇవి అన్నీ కూడా నువ్వే. ఇవన్నీ నీ శక్తులు. ఇవి లేకుండా ఏ జగత్తులో ఏ పని జరగదు. భూగోళాన్ని ధరించే శక్తిని ఆదిశేషుడికి ఇచ్చింది నువ్వే. అష్టదిగ్గజాలకు అందిస్తున్నది నువ్వే. జగన్మాత, నిన్ను కాక ఇంకా ఏ దేవతలను ఎవరు స్తుతించినా ఉపాసించినా వాళ్ళు పొట్టి వెర్రివాళ్ళు. అఖిల దేవతలకు నువ్వే ఆది పరాశక్తివి, మూలశక్తివి. దేవతలను సంతృప్తి చెందించడానికి యజ్ఞాలు చేసేవారు కూడా విమూఢులే. చేస్తే దేవీ యజ్ఞమే చెయ్యాలి. సకల మంత్రాధిష్టాన దేవతవు నువ్వు. అమ్మా, నీ హృదయం దయాసముద్రం. దేవతలను ఎలా పోషిస్తున్నావో ఇతరులను అలాగే పోషిస్తున్నావు. సకల చరాచర జగత్తు సృష్టిజాతవు. నీ అంశే కదమ్మా, నీ సృజనయే కదా. పెంచిన వనంలో అన్ని చెట్లు ఉంటాయి, చేదు విషంలా వృక్షాలు ఉంటాయి, ఎందుకు పనికిరానివి ఉంటాయి. శ్రీమాత్రే నమః. మిగతాది తర్వే భాగంలో విందాము.